హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. ఇవి తేగలు. యాక్చువల్లీ తేగలు అందరికీ తెలుసు. ఇప్పుడున్న పిల్లలకైతే తేగలు అస్సలు తెలియడం లేదు. యాక్చువల్లీ మనం తాటికాయలు పేసం తీసేసిన తర్వాత టెంకలొస్తాయి కదా! ఆ టెంకలనైతే ఒక మట్టి దిబ్బను గుల్లగా తయారు చేసి దానిపై వేస్తామనమాట. కొంతకాలానికి టెంకల నుండి మొలకలొస్తాయి. భూమిలోనేమో కాండం ఏర్పడుతుంది. అప్పుడు మట్టిని త్రవ్వి కాండపు భాగాలు బాగా ఊరిన తర్వాత మంచిగా సేకరిస్తాము. అలా సేకరించిన వాటిని మట్టి కుండల్లో వరుసగా పేరుస్తామన్నమాట. తర్వాత పేర్చిన కుండకును తిప్పి దాని చుట్టూ గడ్డిని పేర్చి కాలుస్తారు. ఇలా తయారు చేసిన తేగలను కట్టెల రూపంలోనూ అలాగే మన ఇళ్లల్లోనికి తెచ్చుకుని మంచిగా తింటామన్నమాట. దీనిని ఆహారంగా తినడానికి రుచిగా ఉంటాయి. తేగలో ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తేగను చీల్చడానికి మధ్యలో ఒక చీలికలాగా ఉంటుంది. ఇది చీల్చితే 2 బద్దలుగా విడిపోతుంది. ఈ బద్దలు కాక మధ్యలో కాడలాగా ఒకటి ఉంటుంది. దానిపై అంచున మెత్తగా ఉండే పదార్థాన్ని చందమామగా పిలుస్తాం. అలాగే ఇవి శరీరానికి సహజ శక్తి ఇచ్చే పోషకాహారం. వీటిలో విటమిన్ B1, B2, B3, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం లాంటివి సమృద్ధిగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్